ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జోరు కొనసాగుతుంది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఏకంగా 100 పరుగుల తేడాతో గెలుపొందింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఐపీఎల్ సీజన్ 18లో ముంబై ఇండియన్స్ వరుసగా 6వ విజయం సాధించింది. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్లో ముంబై 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గత మ్యాచ్లో భారీ స్కోర్ను చేజింగ్ చేసిన రాజస్థాన్ బ్యాటర్ల ఆటలు ముంబై బౌలర్ల ముందు సాగలేదు. రాజస్థాన్ బ్యాటర్లలో ఆర్చర్ తప్ప ఒక్కరు కూడా 20 పరుగులు దాటి చేయలేక చతికిలపడ్డారు. గత మ్యాచ్ హీరో వైభవ్ సూర్యవంశీ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై టీం బ్యాటింగ్ కు దిగింది. తొలి 2 ఓవర్లు కాస్త ఇబ్బంది పడిన ముంబై ఓపెనర్లు రోహిత్, రికల్టన్ తమ జోరు చూపించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించి తొలి వికెట్కు 116 పరుగులు జోడించారు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా విలువైన పరుగులు చేశారు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో తీక్షణ, రియాన్ పరాగ్ ఒక్కో వికెట్ తీశారు.